తెలియని పరిస్థితి. అదండి ఉన్న పరిస్థితి. ఓకే అండి. మీరు పత్తేసి తర్వాత తీసేసారన్నారు గదా! ఆ పత్తి పండిన తర్వాతనే తీసారా? లేకుంటే పండగది పత్తిని తీసారా? పత్తి పండాక తీసాం గానీ, పత్తి కూడా గిట్టుబాటు లేదు గదా! రేట్ లేక మరి ఈ పంట వేసుకుంటే దీని మీద కొద్దిగా ఏమన్నా రూపాయి కవర్ అయిద్దనే ఆలోచన కోసం రైతు వారికి ఉంటది కదా ఆశ అనేది. వేసినాం. ఇది కూడా పర్లేదనేది ఆలోచన ఉంది. ఇప్పుడు ఎంతవరకు దిగుబడి అవుద్దనేది తెలియని పరిస్థితి. అదండి. అంటే ఎంతవరకు దిగుబడొస్తదో తెలియదు. తెలియదు. కొన్ని విధాలుగా అదే విధంగా కొన్ని విధాలుగా జరిగిందని జెప్పేసి ఇప్పుడు పోయిన సంవత్సరం పర్వాలేదు అనుకున్నాం. 3 టన్నులు, 4 టన్నులు వచ్చింది. ఈ సంవత్సరం మరి 2 టన్నున్నర, 3 టన్నులు వత్తదో రాదో కూడా తెలియని పరిస్థితి. రేట్ అయితే ఇచ్చింది గిట్టుబాటు రేటు వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చారు. కానీ దానికి తగ్గ రేటు పండితే మనకు రూపాయి వత్తది. ఇక అది. సరే అండి. ఇప్పుడు ఎవరికన్నా ఇప్పుడు ఈ ఇత్తనాలు పడట్లేదని జెప్పేసి చెప్పారు. అంటే రైతులు ముందు చేత ఏసినోళ్ళు ఉంటారు గదా! అవునవును. వాళ్ళకేమన్నా ఇట్లా ఇత్తనాలు పడలేదు అని జెప్పేసి ఎక్కడన్నా ఈ మండల వ్యాప్తంగా ఎక్కడన్నా వినిపించిందా? ఎక్కడెక్కడ ఎంగనపాలెంలోనే, దుర్రుపాడు మండలం ఎంగనపాలెంలోనే ఇత్తులు అన్ని తయారైనాక కూడా ఎడ ఇత్తనాలు అసలు ఒక్కోసారి ఇత్తనాలే పట్టలేదు. అవి